రాత్రి శాఖలను కేటాయించాల్సి ఉంది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా సచివాలయం వరకు వెళ్లే మార్గంలో రాజధాని రైతులు పూలు పరిచి ఆయన్ని స్వాగతించారు. ఈ సమయంలో ఆయనకి పూలు వేయటం వల్ల కొంత ఎలర్జెటిక్ గా ఉండటంతో ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం కూర్చొని శాఖల మొత్తాన్ని కూడా ఫైనలైజ్ చేశారు. అయితే ఈ కేబినెట్ మొత్తంలో కూడా ఇప్పుడు అత్యంత కీలకమైన శాఖలు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ అండ్ పయ్యావుల కేసు వీళ్ళందరి దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు పయ్యావుల కేసుకే చాలా కీలకమైన బాధ్యతలను అప్పచెప్పారు. ఆయనకి ఆర్థిక శాఖతో పాటు వాణిజ్య పన్నులు, అదే విధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా అప్పగించారు. ఇక పంచాయతీరాజ్ శాఖని, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖని పవన్ కళ్యాణ్కి ఇవ్వడంతో పాటు ఆయనకి డిప్యూటీ సీఎం హోదాను కూడా కల్పించారు. పవన్ కళ్యాణ్కి వీటితో పాటు ప్రధానంగా రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ మంచినీటి సరఫరా అండ్ పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మొత్తం కీలక శాఖలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్కి అప్పచెప్పారు. పవన్ కళ్యాణ్కి మొత్తం 7 శాఖలు అప్పగించారు. ఆయన దగ్గర 7 శాఖలు ఉన్నాయి. ఈ 7 శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు. వీటన్నిటిని కూడా ఆయనకు అప్పగించారు. ఇక దీంతో పాటు లోకేష్ కి ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, ఈ శాఖలను కూడా ఆయన కేటాయించారు. చంద్రబాబు నాయుడు వద్ద మాత్రం ప్రధానంగా జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ ఎలకేటెడ్ టు మినిస్టర్స్. అంటే మంత్రులకి ఏవైతే ఎలకేట్ చేయలేదో ఆ పోర్ట్ఫోలియోలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వద్ద ఉన్నాయి. అంటే ఇందుట్లో ప్రధానంగా మాత్రం ఇప్పుడు సమాచార పౌర సంబంధాల శాఖ ఎవరికి అప్పగించారు అనేది మాత్రం ఎందుకు తెలుసు. సమాచార పౌర సంబంధాల శాఖ కూడా దీనికి సంబంధించి కూడా ఇంకా ఒక క్లారిటీకి వచ్చినట్టయితే లేదు. దీనికి కూడా ఇంకా కేటాయించాల్సి ఉంది. ఇక దీంతో పాటు ప్రధానంగా ఆనవ రామనారాయణ రెడ్డి కేబినెట్ లో సీనియర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. ఈసారి ఆనవ రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అప్పగించారు. ఇక గతంలో పయ్యావుల కేసుకి ఫైనాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఇస్తే అచ్చెన్నాయుడికి మాత్రం అత్యంత కీలకమైన వ్యవసాయం, కోఆపరేషన్, మార్కెటింగ్, సహకార శాఖ, మార్కెటింగ్ తో పాటు పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ అంటే పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమలు అండ్ ఫిషరీస్ అంటే మత్స్యశాఖ కూడా కేటాయించారు. ఆయనకు కూడా కొన్ని కీలకమైన శాఖలు అప్పగించినట్టే కూడా మనం భావించాలి. ఇక కొల్లు రవీంద్ర గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన ఎక్సైజ్ శాఖ